హలో! నేనైతే ఫస్ట్ టైమ్ జొన్న రొట్టె అయితే ఈరోజు చేద్దామనేసి అనుకుంటున్నా. లేసిందే 9కి ఈరోజు. ఇంకా లేసేసి ఫస్ట్ అయితే జొన్న రొట్టె పెట్టుకున్నాను. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా కానీ అదైతే పిండి పట్టించాలి. నేను ఆల్రెడీ డీమార్ట్‌లో తీసుకొచ్చిందయితే వ్లాగ్ చూసే ఉంటారు కదా! చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే చూసేయండి. అండ్ ఈ వీడియోని ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. జొన్న రొట్టెలో పిండి మనం పిసికేటప్పుడైతే నార్మల్ వాటర్ చల్లనీళ్ళు అయితే వాడొద్దు. వేడి చేసి వాడాలంట. అంటే మా మమ్మీ ఇంటి దగ్గర చేస్తూ ఉంటది కదా! అది నేను చూశాను. కానీ అంత వేడిగా మనం చెయ్యాలి అనంటే చెయ్యి అయితే ఖచ్చితంగా కాలిపోతది. అందుకే నేను స్పూన్ వాడాను. దాని తర్వాత ఇంకా వేడి మీద పిసికితేనే పిండి అనేది కరెక్ట్‌గా వస్తుంది. మనకు రొట్టె కూడా మంచిగా వస్తది. అందుకే నేను ఇంకా వేడి పైనే పిండి అయితే కలుపుకుంటా ఉన్నాను. పిండి కలుపుకొని కాసేపైతే పక్కకు పెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా అయితేనే పిండి మంచిగా సాగి రొట్టె అయితే మంచిగా వస్తుంది అనేసి మా మమ్మీ చపాతీల పిండి పిసికినా కూడా అలానే 10 సార్లు చెప్తుంది. కానీ నాకు ఈసారి ఏంటో తెలియలేదు. అది ఎంత పిండి చేస్తే ఎంత అవుతుంది అనేసి. ఈరోజు నేను చేసినవైతే 3నే అయ్యాయి. ఒక 3 అయ్యాయి. ఒక కవర్ అయితే తీసుకున్నాను. మన బట్టలకి కవర్ వస్తుంది కదా! అదే మనం కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు శారీస్‌కి ఆ కవర్ వస్తుంది కదా! దానిపైన అయితే చేస్తున్నా. చపాతీ కర్రతో ఫస్ట్ అయితే లైట్‌గా అలా అనుకున్నాను. దాని తర్వాత అది ఈవెన్‌గా వచ్చేటట్టు చేయితో అయితే అద్దుకున్నాను. జొన్న రొట్టెలు తెలిసిన వాళ్ళు కొందరుంటారు. తెలియని వాళ్ళు కొందరుంటారు అనేసి నేను అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా నేనైతే చాలా చిన్నగా చేశాను ముద్దనైతే. పెద్దగా కూడా చేస్తారు. కానీ నేను ఫస్ట్ టైం చేసిందైతే కొంచెం పోయింది. మొత్తం పోయిందని నేను చెప్పను కానీ కొంచెం పోయింది. ఇంక ఇలా చేశాక దాన్నైతే కాల్చేశాను. అండ్ నాకు ఇది కాలవడం కూడా ఎందుకో కొంచెం ఏదో పోయింది అన్నట్టుగా గట్టిగా వచ్చాయి. సెకండ్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎడ్జెస్ కరెక్ట్‌గా రాకున్నా రౌండ్ షేప్‌లో కరెక్ట్‌గా వచ్చింది. అండ్ ఇంకా చేసేసుకొని తినేసాను. ఈ మధ్యలో కొంచెం డైట్ చేస్తున్నా కదా! అందుకే ఇవన్నీ చేస్తున్నా. లైక్ చేయండి.